పుడమి ప్రస్తుతం మన నేలల్లో కర్బన శాతం చాలా దారుణ స్థితికి పడిపోయింది. మనం ఉపయోగించే రసాయనిక ఎరువులు ఎక్కువ కాలం మొక్కలకు అందుబాటులో ఉండాలన్నా, మొక్క వేరు వ్యవస్థ దృఢంగానూ ఆరోగ్యవంతంగానూ వృద్ధి చెందాలన్నా, భూమిలో మొక్కల జీవన ప్రక్రియకు తోడ్పడే సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు బాగా వృద్ధి చెందాలన్నా భూమిలో కర్బన శాతం కనీసం 2గా ఉండాలి. పుడమిని ఉపయోగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరుగుతుంది. పుడమిలో 50% హ్యూమిక్ యాసిడ్ ఉంది. పుడమిని భూమిలో ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు వినియోగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగి పైరు మరియు నేల ఆరోగ్యంగా ఉండి అధిక దిగుబడులు సాధించగలుగుతాం. పుడమిని ఎకరానికి 20 కేజీల చొప్పున 2 దఫాలుగా వినియోగించాలి. ప్రతిభా బయోటెక్ వారి పుడమిని వాడుదాం. భూమిలో కర్బన శాతాన్ని పెంచుదాం. అధిక దిగుబడులు సాధిద్దాం. పుడమి పుడమి. నమస్తే అండి, నేను ప్రతిభా బయోటెక్ మేనేజర్ని. నేను ప్రస్తుతం వచ్చేసి అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం కేకే అగ్రహారం గ్రామంలో ఉన్నాను. ప్రస్తుతం రైతు వచ్చేసి కే తిప్పారెడ్డి గారి చేతిలో ఉన్నాను, దానిమ్మ తోటలో. ఇతను వచ్చేసి మన కంపెనీ యొక్క కోకోలి, జూకా, గామా, తర్వాత క్యాండీ, జెనెక్స్ ఇవన్నీ వాడాడు. ఆర్గానిక్ మొత్తం ఇవే వాడాడు. రైతు మాటల్లో విన్నాము ఈ పంట ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఏమేమి వాడాడు మన కంపెనీ ప్రొడక్ట్స్ అనేది రైతు మాటల్లో విన్నాం. నమస్తే అండి తిప్పారెడ్డి గారు. నమస్తే సార్. ఇప్పుడు మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ వాడారు కదా, అవును సార్. ఇవి వాడడం వల్ల మీకు ఏ రకంగా ఉంది? ఈ ప్రతిభా బయోటెక్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఏ విధంగా ఉంది మీ చేను? ఇది మనం ప్రతిభా బయోటెక్ అని వాడాము సార్. మనం వేరే కంపెనీ అయితే మొదలేంటి వాడలేదు. మనం ప్రతిభా బయోటెక్వే కోకోలి వాడాము, జూకా వాడాము, క్యాండీలు వాడాము, మనం అన్ని వాడాము. కానీ బాగానే అవపడుతుంది, మనకైతే బాగుంది. చెట్టు ఆరోగ్యంగా ఉంది, ముందు ఉత్తరోత్తర బాగుంటుంది అనే అభిప్రాయం నాకు ఒకటి తోస్తుంది. నువ్వు ఇంతకుముందు ఫర్టిలైజర్ వాడిన దానికి ఈ ప్రతిభా బయోటెక్ వాడిన దానికి ఏమైనా తేడా అనిపిస్తుందా మీకు? సార్ ఇప్పుడు ఈ సంవత్సరం బాగానే ఉంది. ఇది పంట వరకు అయితే బాగా చెట్టుకి బాగా ఆరోగ్యంగా ఉన్నాయి, బాగా మొక్కలు. ఇప్పుడు మనకు చెట్టుకు కాయలు ఎన్ని దాకా ఉండొచ్చు? ఒక చెట్టుకు ఉంటే సార్ 300, 200, 400 దాకా ఉండే సార్. 400 దాకా. అవును సార్. మామూలుగా మిగతా ఇంకా వేరే రైతులు ఎవరైనా మీరు చూసారా చేనులు? ప్రతిభా బయోటెక్ వాడిన దానికి మామూలుగా ఫర్టిలైజర్ వాడిన దానికి ఏమైనా తేడా ఉందా? తేడా అంటే మనది కాయ కొంచెం రెడ్ కలర్ వస్తుంది, అది కొంచెం గ్రీన్లో వస్తుంది సార్. చెట్టు ఎదుగుదల ఏ విధంగా ఉంది? చెట్టు ఎదుగుదల మంది చాలా భారీగా ఉంది సార్. మంది ఎదుగుదల గ్రోత్ వస్తుంది. చెట్టు బ్రైట్ కూడా కొంచెం తక్కువే దానికి. శక్తి రోగాలు తక్కువే. ఇప్పుడు మీరు కోకోలి వాడారు కదా? అవును సార్. ఈ కోకోలి వచ్చేసి pH లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది కదా? అవును సార్. అవును సార్. దీన్ని వాడడం వల్ల తేడా ఏమైనా కనపడుతుందా? ఉపయోగమే సార్. ఈ కోకోలి అనేది నాకు ఏం ఒకటి గుర్తుంటే, ఇంతకుముందు బీరకు వాడినప్పుడే చెట్టు డెవలప్మెంట్ అయింది బీర చెట్లకి. కాబట్టి ఇప్పుడు మళ్ళంగా బాగుంటుంది. దానిమ్మ కూడా వాడాను సార్ నేను. దానిమ్మ వాడిన గ్రోత్ ప్రమోటర్ బాగా ఎక్కువ ఉంటుంది సార్ దీనిపైన. నీకు ఏమైనా తేడా కనపడుతుందా? వాడిన దానికి ఏమైనా తేడా వాడిందంటే కోకోలి వాడే చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఎదుగుదల సైజు కానీ రావడానికి వస్తుంది సార్. ఓకే సార్. అది ఇప్పుడు మీరు కంపెనీ ఒకటి జూకా వాడారు కదా? వాడాను సార్. జూకా వాడడం వల్ల మీకు ఏ విధంగా సార్? ఈ జూకా వాడిన దాని నుంచి ఇది మనము న్యూట్రిన్స్ ప్రాబ్లమ్స్ లేకుండా చెట్టు బాగా నలుపు మీద ఎట్లా ఉండేది అట్లా దాని కూడా బాగా గ్రోత్ ఉంది. చెట్టు మనకు నీళ్ళు పెడతానే వాటర్ కాయలు ఓడి మీద ఎరుపు రాలి కదా, రాకోకుండా కొమ్మ చిగురు వచ్చుకుంటూ చిగురు నలుపు మీదనే వచ్చింది సార్. అది ఎదుగుదల ఆగకుండా వచ్చింది సార్. అది దాని వరకు ఉపయోగం సార్. అదేం మంచి పని, అదే పద్ధతి బాగుంది. దాని వరకు క్యాండీలు వాడాను సార్. క్యాండీలు ఇదే అవుటను ఈ సైజు రావడానికి నేను అంతా ఇదే వాడాను సార్. ఈ సంవత్సరం అంతా నేను వేరే ఏం లేదు, మొత్తం ప్రతిభా బయోటెక్ వాడినా. వేరే కంపెనీలు అయితే ఏంటి వాళ్ళ. నేను ఇప్పుడు మీరు రైతులకు ఎవరైనా సలహా ఇవ్వగలుగుతారా? ఇవి వాడొచ్చా? రైతులు ఏదైనా వల్ల ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉంటుంది సార్. చెట్టు లైఫ్ లాంగ్ ఉంటుంది సార్. ఇది దాని అట్లా కాదు. ఇది నాకు తెలిసి ఏమంటే ఉత్తరోత్తరం మళ్ళీ కూడా బ్లైట్ రాకుండా పోయే ఆస్కారం ఈ దీంట్లో ఉంది. దాంట్లో మనము నత్రజని అది ప్రాబ్లం ఉంది కాబట్టి నెక్స్ట్కు మళ్ళీ అది వాడితే వేరే మందులు వాడిన కంపెనీవి మన 319 ఇట్లాంటివి
అవన్నీ వాడినామనుకో నెక్స్ట్ కూడా అది ఏమన్నా మళ్ళా ఈ బ్లైట్ వచ్చేకి అవకాశం ఉంటుంది సార్. దీన్ని వాడడం వల్ల మనకు లేదు అనిపిస్తుంది నాకు. దీంట్లో ఎందుకంటే వేరే శాతం లేదు కాబట్టి దీనికి మనకు ఇబ్బందికరం ఉండదు. మనకు వచ్చి గాలిలో వచ్చే శాతం సరిపోతుంది దానిమ్మకు, మళ్ళీ ఎక్స్ట్రా అయితే ఎక్కువ అయిపోతుంది. బయటకు వాడుకోవడం వల్ల నీకైతే ఆశాజనకంగా ఉంది. ఉన్నది సార్. ఓకే, అదైతే 100కి 100 రూపాయలు సక్సెస్ అయ్యాను రైతులకైతే చెప్పగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడు వేరే రైతులకు మీరు సలహా ఏమన్నా ఇవ్వగలుగుతారా? మీ ఊరు, మీ నెంబరు ఇచ్చేస్తే రైతులకు చెప్తారు. మీ నెంబరు, మీ పేరు చెప్పండి. మాకు బుక్కరాయ సముద్ర మండలము, కేకే అగ్రహార గ్రామము. ఓకే, నా పేరు తిప్పారెడ్డి. మీ నెంబరు రైతు? నా నెంబరు 9000192493. ఈ ప్రతిభా బయోటెక్ మందు అందించిన ప్రతిభా బయోటెక్ కంపెనీ వారు రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జూకా ఎక్సలెంట్ సార్. జూకా ఎక్సలెంట్ సార్.